హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఏంటంటే మళ్ళీ మీ ముందుకి రిలేషనల్ ఆపరేటర్స్ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే డీటెయిల్గా రిలేషనల్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ దాంట్లో డబుల్ ఈక్వల్స్ అని ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. రిలేషనల్ ఆపరేటర్స్లో డబుల్ ఈక్వల్స్ అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోండి. ఈ రెండు ఈక్వల్ అని చెప్తుంది ఈ డబుల్ ఈక్వల్స్ అనేది. నార్మల్గా మనకి మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఏ ఈక్వల్స్ టు బి అంటే ఏ అనేది బీకి ఈక్వల్ అని చెప్పి ఇలా నార్మల్గా మనం మ్యాథ్స్లో మాట్లాడుకుంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే మీరు ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తే అర్థం ఏంటంటే ఏలో బి వాల్యూ స్టోర్ చేయమని చెప్పడం అని అర్థం. అంటే నేను ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఏ వాల్యూ 1 తీసుకుంటా, 1 ఇది, బి వాల్యూ 5 తీసుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఇక్కడ ఏని బితో కంపేర్ చేయదు. ఇక్కడ ఏ వాల్యూలో బి వేరియబుల్ యొక్క వాల్యూని ఏలో స్టోర్ చేస్తుంది బిది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ మారిపోయి ఏ వాల్యూ 5, యాక్చువల్గా ఏ వాల్యూ వచ్చేసి 1, కానీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే ఏ వాల్యూ చేంజ్ అయ్యి ఏ వాల్యూ 5 అని. దానికోసం అని చెప్పి రెండింటిని కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్ అని చెప్పి డబల్ ఈక్వల్స్ టు, మీరు ఏ అయితే రెండు వేరియబుల్స్ని తీస్తారో ఆ రెండు ఈక్వల్ కాదని కంపేర్ చేస్తాయి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి అంటే ఈ రెండు ఈక్వలా కాదని చెక్ చేస్తుంది. ఈక్వల్ అయితే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేదంటే ఆ రెండు ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అని అర్థం. ఇది నాట్ ఈక్వల్స్ టు గురించి మాట్లాడితే సేమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుని బి ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఏ నాట్ ఈక్వల్స్ టు బి అంటే ఏ బి ఈక్వలా, చూడండి, ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 ఈ రెండు ఈక్వల్ అయితే కాదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ. ఇది అలా కాకుండా వేరియబుల్స్ రెండు సేమ్ తీసుకున్నాను అనుకోండి, ఏ వాల్యూ 1 బి వాల్యూ 1, ఇక్కడ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని అంటున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు ఈక్వలే, కానీ నేను ఈ రెండు ఈక్వల్ కాదని అన్నానంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్. ఇలా పెట్టి కండిషన్ రాస్తే కండిషన్ అనేది ఓబే అవుతావు, కండిషన్ అనేది ఫాల్స్. ఈ రెండు ఈక్వల్ కాకపోతేనే ఇందులోంచి కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు గ్రేటర్ దెన్ గురించి మాట్లాడితే మీరు చాలామంది ఏంటంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఫస్ట్ మీరు చూడండి, ఇది ఇలా ఇటువైపు చూపిస్తుంది, అంటే ఇటువైపు చిన్నగా ఉంది, ఇటువైపు పెద్దగా ఉంది కదా, ఈ పక్క దాన్ని దీంతో కంపేర్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ ఇది ఏమంటుందంటే బి కన్నా ఏ పెద్దది అని చెప్తుంది, దీనికి గ్రేటర్ దెన్ అంటారు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకొని బి ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటా. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆపరేటర్ యూజ్ చేసి నేను అంటా ఏ గ్రేటర్ దెన్ బి అంట. అంటే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ 5 గ్రేటర్ దెన్ 2, 100%. చూసారు కదా, 5 గ్రేటర్ దెన్ 2 అంటే కరెక్ట్, 2 కన్నా 5 పెద్దదని నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ కండిషన్ ఒబే అయ్యి కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే లెస్ దెన్ సింబల్ గురించి మాట్లాడుకుంటే ఇక నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, నేను ఏ లెస్ దెన్ బి అంటే దీనికి మీనింగ్ ఏంటంటే 5 లెస్ దెన్ 1 అంటున్నా, 5 లెస్ దెన్ 1 అంటున్నా, అంటే నేను 5 కన్నా 1 పెద్దదని చెప్తున్నా. కండిషన్ ఫాల్స్. ఇది ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్. ఏ వాల్యూ 1 తీసుకుని బి వాల్యూ 5 తీసుకుని
ఇక్కడ a లెస్ దెన్ b అంటే దీనికి మీనింగ్ ఏంటంటే 1 లెస్ దెన్ 5 అని అర్థం. అంటే 1 కన్నా 5 పెద్ద అంటున్నా ఈ కండిషన్ ఒబే అవుద్ది. ఇది ట్రూ. అర్థమైంది కదా. ఇప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూసారు కదా, ఇలాగే గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్స్ టు అని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి రెండు ఆపరేషన్స్ చేస్తాయి. ఇది ఎలాగంటే ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 తీసుకున్నా ఏ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్స్ టు ఇక్కడ బి అంటే ఇక్కడ ఏ అనేది బి కన్నా పెద్దది లేదా ఈక్వల్ అయినా పర్లేదు అని అర్థం. దానికి మీనింగ్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ 1 కన్నా ఈ 1 పెద్దదేం కాదు, రెండు ఈక్వల్. ఇక్కడ ఈక్వల్స్ టు ఆపరేటర్ కూడా ఉంది. అయితే ఈ రెండు ఈక్వల్ అయిన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. లేదంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకొని బి ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోండి. ఇప్పుడు మీరు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అంటే దీనికి మీనింగ్ ఏంటి, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. 10 ఈక్వల్ కాదు కానీ 1 కన్నా 10 పెద్దది అంటే ఈ కండిషన్ కూడా ఒబే అయ్యిద్ది. సేమ్ ఇది మీకు అర్థమైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు చాలా చాలా ఈజీగా అర్థమైద్ది. చూడండి, మీకు అంత కష్టమే ఉండదు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకోండి, జస్ట్ నార్మల్గా. ఇప్పుడు ఏంటంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అన్నా దీనికి మీనింగ్ ఏంటి, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని అర్థం. 5 10 ఈక్వల్ అయితే కాదు, ఇక ఏ క్వశ్చన్ ఆపరేటర్ వర్క్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ 5 కన్నా 10 అనేది పెద్దది, ఈ కండిషన్ అయితే ఓబే అవుతుంది. ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ ఈ రెండు ఈక్వల్ అయినా పర్లా. లెస్ దాన్ అంటే 5 కన్నా 10 పెద్దదైనా పర్లా, లెస్ దాన్ అయినా పర్లా. గ్రేటర్ దాన్ అంటే ఇది సెకండ్ వేరియబుల్ ఏదైతే తీసుకుంటున్నారో దానికన్నా ఫస్ట్ది గ్రేటర్ దాన్ అయినా పర్లా. ఇలాగా అర్థమైంది కదా. ఈ సెకండ్ బి అనే వేరియబుల్ కన్నా ఏ అనేది పెద్దదైన పర్లా, రెండు ఈక్వల్ అయిన పర్లా. ఇది ఏ కన్నా బి పెద్దదైన పర్లా, ఈ రెండు ఈక్వల్ అయినా కూడా కండిషన్ అనేది ఓబే అయ్యిద్ది. ఆపరేటర్స్ గురించి ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసుకుందాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ stdio.h అని చెప్పి రాసుకోవాలి. ఇదేంటంటే మీరు ఏ కోడ్ రాద్దాం అనుకున్న స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది కామన్, ప్రతిదానికి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి stdio.h అనేది కామన్. తర్వాత ఇంట్ మెయిన్, ఇది ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నా ఇదేంటంటే మీరు కామన్గా ప్రతిదానికి కామన్గా రాయవలసింది ఇది. ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూస్ చేసి ఏంటంటే ఈ రెండు ఈక్వల్ కంపారిజన్ ఆపరేటర్ యూస్ చేసి రెండింటికి ఈక్వల్ వాల్యూస్ ఇచ్చి మనం ఇక్కడ ఏ ఈక్వల్స్ టు బి అని ఇఫ్ కండిషన్ ఇద్దాం. ఈ రెండు నిజంగానే ఈక్వల్ అయితే ఆ ఇఫ్ కండిషన్లో ఉన్నది మనకి ప్రింట్ అయ్యిద్ది వాల్యూ. ఇన్ కేస్ ఆ వాల్యూ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే ఆ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళదు. ఒకసారి చూద్దాం. ఏంటంటే ప్రింట్ఎఫ్లో నేను బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పిస్తున్నాను. ఇదిగోండి అవుట్పుట్ చూడండి, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ కండిషన్ యూస్ చేసి ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు ఎలా వర్క్ అవుద్దో చూపిస్తాను. ప్రింట్ఎఫ్లో నేను పైన రెండింటికి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే బోత్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ అని ఇద్దాం. సరే, బోత్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ అని ఇచ్చి చూద్దాం. ఈ రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి
స్లాష్ అని ఇద్దాం, ఎందుకంటే స్లాష్ అని ఇచ్చడం వల్ల స్టేట్మెంట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ అనేవి అవుట్పుట్లో వస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోత్ ఆర్ ఈక్వల్ అనే ప్రింట్ అయినాయి. బోత్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ అనేవి ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే నేను ఇచ్చిన వాల్యూస్ రెండు సేమ్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. నేను ఇచ్చిన వాల్యూస్ డిఫరెంట్ అయితే ఈ కింద ఇచ్చింది ఓబే అవుద్ది, కింద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రింట్ అయితే. ఒకసారి పైన బి యొక్క వాల్యూని మార్చి ఇప్పుడు రన్ చేస్తే బోత్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ అని ప్రింట్ అయింది, చూసారా? ఏంటంటే ఈ నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే మీరు తీసుకున్న ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ బోత్ ఆర్ డిఫరెంట్గా ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యిద్ది. లేదు డబుల్ ఈక్వల్స్ యూస్ చేశారంటే మీరు ఇచ్చిన రెండు వాల్యూలు ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకుని గ్రేటర్ దెన్, ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిద్దాం. ఏ వాల్యూ ఆల్రెడీ 10 ఉంది, బి వాల్యూ 1 ఉంది. ప్రింట్ ఆఫ్లో ఏంటంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని ఇస్తాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి అవుట్పుట్ అయితే వచ్చింది, కానీ పక్క పక్కన రావడం వల్ల కొంచెం క్లమ్జీగా ఉంటుంది. స్లాష్ అని పెట్టుకుంటే మనకి క్లారిటీగా ఇదిగోండి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అనేది వచ్చింది చూడండి. ఇది గ్రేటర్ దాన్ ఆపరేటర్. సేమ్ లెస్ దాన్ ఆపరేటర్, అది కూడా అంతే. ఏ కన్నా బి పెద్దగా ఉంటే ఏ లెస్ దాన్ బి, ఇది ఒబే అయింది. ఇప్పుడు ఏ వాల్యూ కన్నా బి పెద్దగా ఉంటేనే స్టేట్మెంట్ ఇందులోకి వెళ్తుంది, లేదంటే ఆ స్టేట్మెంట్ ఒబే అవుతుంది. ఇక్కడ మనం బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అని ఇద్దాం. చివరిలో సెమీకోలం పెట్టాలి ప్రతిదానికి. ఒక్కసారి ఉందని పైన స్లాష్ని పెట్టుకుంటే మనకి ఏంటంటే క్లారిటీగా ఉంటుంది. అవుట్పుట్ అయితే కరెక్టే కానీ ఈజీగా ఉంటుంది మనకి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 1, ఏ లెస్ దెన్ బి అంటే అది మనకి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి పై స్టేట్మెంటే ప్రింట్ అయింది, మనం ఇప్పుడు ఇచ్చింది ప్రింట్ అవ్వాలా. దానికి రీజన్ ఏంటంటే బి వాల్యూ చిన్నది, ఏ వాల్యూ పెద్దది. మనం ఇక్కడ ఏం అడుగుతున్నాం, ఏ కన్నా బి పెద్దది అని చెప్తున్నాం. ఇప్పుడు మార్చి బి వాల్యూ ఇంకా పెద్దది ఇస్తే ఇదిగోండి బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది, చూసారా? మీరు పైన చెప్పిన గ్రేటర్ దాన్ లెస్ దాన్ కొంచెం క్లారిటీగా వినుంటే. ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ రిక్వెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే రెండు కండిషన్స్ని ఒబే చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ రెండు సేమ్ అయినా పర్లేదు, లేదంటే బి కానీ ఏ వాల్యూ పెద్దగా ఉన్నా కూడా ఈ కండిషన్ అంటే రెండు ఈక్వల్గా ఉన్న ప్రింట్ చేస్తుంది. బి కానీ ఏ వాల్యూ పెద్దగా ఉన్నా కూడా ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు బి వాల్యూ 10 ఇచ్చాను, ఏ వాల్యూ 10 ఇచ్చాను, బోత్ ఆర్ సేమ్, అయినా కూడా స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. స్లాష్ అని ఇద్దాం. స్టెప్ బై స్టెప్ వస్తే మనకి కొంచెం నీట్గా క్లారిటీగా ఉంటుంది. ఇదిగోండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, నేను ఇప్పుడు ఇచ్చింది ప్రింట్ అయింది. ఏంటంటే నేను పైన ఏ ఈజీ క్వశ్చన్ 10 ఇచ్చా, బి ఈజీ క్వశ్చన్ కూడా 10 ఇచ్చా, రెండు ఈక్వల్ ఇచ్చా. కానీ ఇక్కడ మనం యూస్ చేసిన ఆపరేటర్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఈక్వల్స్. ఇదేంటంటే రెండు ఈక్వల్గా ఉన్న ప్రింట్ అవుద్ది, బి కన్నా ఏ వాల్యూ పెద్దగా ఉన్నా కూడా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది చూసారు కదా, మీకు ఇది అర్థమైంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఆపరేటర్ కూడా చాలా ఈజీగా అర్థమైతే, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ అని ఇచ్చి ప్రింట్ఎఫ్లో మనం ప్రింట్ఎఫ్లో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఈ రెండు ఈక్వల్ అని అవ్వచ్చు, లేదంటే ఏ కన్నా బి వాల్యూ పెద్దదని అవ్వచ్చు. ఇప్పుడు చూడండి బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. బి అనేది ఏ కన్నా పెద్దది అని చెప్తున్నా క్లారిటీగానండి. ఏ కన్నా బి పెద్దది లేదా ఈ రెండు ఈక్వల్ అయినా ఈ స్టేట్మెంట్ అనేది ఓబే అవుతుంది. అదిగోండి బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, ఎందుకంటే నేను ఏ కన్నా బి వాల్యూ పెద్దది ఇచ్చా.
చూసారు కదా మీరు, ఇక్కడ ఏంటంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అంటే ఏ కన్నా బి పెద్దదైనా ఓకే, లేదా రెండు ఈక్వల్ అయినా కూడా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మొత్తం అన్నీ చూడండి. డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటే రెండు ఈక్వల్ అని అర్థం. నాట్ ఈక్వల్ అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే అది ఓబే అయితే, గ్రేటర్ దాన్ అంటే బీ కన్నా పెద్దది. ఇలా ఉంటుంది ఈజీ.